నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజువిన్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటో తెలుసా? అందరికీ ఇష్టమైన ఫ్రైడ్ చికెన్ బిర్యానీ బయట రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను మా ఫ్రెండ్ కలిసి చికెన్ తీసుకోవడానికి షాప్కి వెళ్ళాము. ఒక కేజీ ఫ్రెష్ చికెన్ తీసుకున్నాము. నాకు వెళ్ళగానే షాప్కి వెళ్ళగానే కనిపించింది నో క్రెడిట్, ఇద్దరు అడగరాదని. పాపం అన్న ఎంతమందికి పెట్టాడేమో. అలాగే బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఇచ్చే పుదీనా కొత్తిమీర కూడా తీసుకున్నాము. చికెన్ వండే ముందు ఉప్పు వేసి కడగండి, ఎందుకంటే కడగడం వలన నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఆ చికెన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి వెడల్పు పాన్ పెట్టుకొని అందులో తగినంత నూనె వేయాలి. నూనె వేడెక్కాక మనం కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి వేయించాలి. ఒక 5 నిమిషాల పాటు చికెన్ నూనెలో మగ్గించాలి. మనం చికెన్ వేసిన తర్వాత మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. కలుపుకోవడం వల్ల మన కింద అనేది అడుగు అంటుకోకుండా ఉంటుంది. అప్పుడే మనకి చికెన్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది ఆయిల్లో. చికెన్ కొంచెం వేగాక కట్ చేసుకున్న ఉల్లిపాయల ముక్కలను వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ఇందులోనే మనం తగినంత పసుపు, ఇలా పసుపు వేసిన తర్వాత ఒక్కసారి అంతా కలుపు. మళ్ళీ ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. చికెన్లోకి స్టార్ పువ్వు 2, సాజీరా అండ్ లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ యాడ్ చేసేసుకొని మనం ఊర్ స్టైల్లో ఏదైతే రోల్ ఉంటుందో మిక్సీలో కాకుండా రోల్లో దంచుకుంటే సూపర్గా ఉంటుంది. యాలకులు కూడా యాడ్ చేసుకొని కొన్ని మిరియాలు కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ మీద 5 మినిట్స్ అలా వేయించుకున్న తర్వాత చూడండి, నేను ఇండియన్ స్టైల్ రోల్ దాంట్లో దంచుకోవాలి. ఇవన్నీ రోల్లో యాడ్ చేసేసుకొని అందులోనే సాల్ట్ వేసేసుకోవాలి. మనం సాల్ట్ వేసేసుకుంటే మెత్తగా వస్తుంది. మొత్తం మెత్తగా దంచుకొని పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. మనం పౌడర్ లాగా తయారు చేసుకున్న తర్వాత చికెన్ మూత తీసేస్తే చూడండి ఆయిల్ ఎంత పైకి వచ్చిందో. వాళ్ళు ఒకసారి అలా కలుపుకున్న తర్వాత మనం ఇందులోనే ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా యాడ్ చేసేద్దాం. చూడండి మసాలా ప్రిపరేషన్ అయిపోయింది. మనం ఇప్పుడు చికెన్లోకి యాడ్ చేసేద్దాం. ఇలా ఆయిల్ పైకి వచ్చాక మనం కారం 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి. 1 కేజీ చికెన్కి. కారం ఇంకెక్కువ అని అనుకున్న వాళ్ళు ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత గోల్డెన్ కలర్ లాగా వచ్చిందో, రెడ్గా, ప్యూర్ రెడ్. ఇందులోనే అల్లం పేస్ట్ వేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆ కరివేపాకు తర్వాత మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న మసాలా కూడా యాడ్ చేసేసుకొని మనకి కర్రీకి ఎంత సరిపడుతుందో అంతనే యాడ్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువ కూడా వద్దండి. అలా మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత టేస్ట్ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. చికెన్ అయితే సూపర్గా వచ్చింది. టేస్ట్ చేస్తున్న సాల్ట్ సరిపోయిందా లేదా అని సూపర్ టేస్ట్ ఉందండి. నిజంగా చాలా బాగుంది, సూపర్. చికెన్ అయిన వెంటనే నేను 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ తీసుకున్నాను. రైస్ అంతా మంచిగా నీట్గా కడుక్కొని ఒక 1/2 అవర్ మనం పక్కన నానబెట్టుకోవాలి రైస్. అప్పుడే బాగుంటుంది. ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో ఆయిల్ కొంచెం గీ యాడ్ చేసేసుకొని
లవంగాలు, చెక్క, ఇలాచి అండ్ సాజీరా ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి. బగారా ఆకు కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఉల్లిగడ్డ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం యాడ్ చేసేసుకోవాలి. అల్లం యాడ్ చేసుకున్న తర్వాత అది పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అల్లం పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసుకోవాలి. మనకి ఈ బిర్యానీకి కంపల్సరీ కొత్తిమీర, పుదీనా ఉండాలండి. ఇవి కూడా ఒకసారి మంచిగా కలుపుకొని వాటర్ యాడ్ చేసేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుందాం టేస్ట్కి తగ్గట్టు. ఇంకో మంచిగా బియ్యం వాటర్ అన్నీ కెళ్ళే టైంలో మనం బియ్యం యాడ్ చేసేసుకోవాలి. మంచిగా నీట్గా బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. ఎందుకంటే మనం బియ్యం యాడ్ చేసిన వెంటనే కింద అంటుకుంటుంది కాబట్టి మనం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేసాలి. చూడండి ఎలా అయిందో రైస్. ఇలా కలుపుకున్న రైస్ను ఒక 5 మినిట్స్ దమ్ చేసిన తర్వాత చూడండి ఎంత గలగల అయిందో, మంచిగా అయింది. దాంట్లోకి రైతా కూడా రెడీ చేసేసాను. మనకి రైతా కావాల్సింది పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, పెరుగును ఒక బౌల్లోకి తీసేసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసేసుకున్నాం. యాడ్ చేసుకున్న సాల్ట్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి పెరుగులో. అందులోనే ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుందాం, పుదీనా, కొత్తిమీర అండ్ లాస్ట్లో పచ్చిమిర్చి ఇవన్నీ ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ, ఎంత లిక్విడ్, ఎంత అవసరం అన్నీ సిద్ధమైపోయాయి. ఇప్పుడు మనం చేసిన ఫ్రైడ్ చికెన్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాము. మా ముక్క చాలా జ్యూసీగా, మసాలా పర్ఫెక్ట్గా సరిపోయాయి అని చెప్తున్నాను మా ఫ్రెండ్. బగారా అన్నంతో తింటుంటే చాలా చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఫ్రైడ్ చికెన్ బిర్యానీ. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.